ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ సీజన్ 1 ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక మిగతా విషయాలని ఎండింగ్ లో మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం షిజునేని చూస్తాం. తన బెడ్ నుంచి ఇప్పుడే లేచి ఉంటుంది. ఇప్పుడు షిజునే మనతో చెప్తూ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా దాంట్లో సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా దాంట్లో కొన్ని రోజులు కూడా గడిచిపోయాయి. ఇక దీని తర్వాత షిజునే స్నానం చేసుకుని బయటకి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడే తనకి ఆయన కోజీ అయితే కాల్ చేస్తాడు. కానీ షిజునే తన కాల్ అయితే లిఫ్ట్ చేయదు. ఇంకా ఇలాగే ఆయన కోజీ 2 సార్లు అయితే కాల్ చేస్తాడు. ఆయన కానీ షిజునే కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా 3వ సారి కాల్ చేసినప్పుడు అయితే షిజునే లిఫ్ట్ చేస్తుంది. తను అంటుంది నీకు అర్థం అవ్వట్లేదా, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు నువ్వు నాతో స్విమ్మింగ్ వస్తావా. ఇంకా తను ముందేదో చెప్తుంటేనే షిజునే తన కాల్ అయితే కట్ చేస్తుంది. ఇంకా దీని తర్వాత మనం నైట్ సీన్ అయితే చూస్తాం. ఇక్కడ కొందరు స్టూడెంట్స్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు, దేని గురించో తెలీదు. ఇంకా ఇప్పుడే ఇక్కడికి ఇంకొక స్టూడెంట్ అయితే వస్తాడు. తను బ్యాగ్ లో ఏదో తీసుకొని వస్తూ ఉంటాడు. తను అంటాడు దీంతో మన మిషన్ కంప్లీట్ అవుతుంది. ఇక దీని తర్వాత మనం షిజునే అయితే చూస్తాం. ఇళ్ళకి ఆయన కోజీ చెప్పిందని అయితే షిజునే అగ్రీ చేస్తుంది. ఇంకా తను పూల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఇక్కడ యూసుకే ఇంకా కారిహిజావా కనిపిస్తారు. ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది వీళ్ళిద్దరు డేటింగ్ చేస్తున్నారని. ఇక్కడ యూసుకే అంటాడు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది, నా ఒపీనియన్ లో నువ్వు నీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. దీనిపై షిజునే అంటుంది నాకు ఇలాగే సంతోషంగా ఉంది. ఇంకా ఫ్రీ టైమ్ లో చదువుకోవడమే నా బెస్ట్ ఆప్షన్. ఇక ఇదంతా విని వీళ్ళిద్దరు అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ షిజునే మనసులో అనుకుంటుంది ఇంకా నాకు ప్రెసెంట్ లోనైతే ఫ్రెండ్స్ అవసరం లేదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా అవసరం లేరని అనుకుంటున్నా. కానీ దీని తర్వాత షిజునే కుషిదా సాకురా ఆయన కోజీ తోటి అయితే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ ముగ్గురు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ ముగ్గురు ఎవరో కాదు, ఈ ముగ్గురే. ఇంకా వీళ్ళ ముగ్గురు లేట్ అయినందుకు రీజన్ కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళంటారు మేము నైట్ లేట్ గా నిద్రపోయాం, అందుకే లేట్ అయింది. ఇది వినగానే సాకురాకి అయితే డౌట్ వస్తుంది. తనంటుంది మీరు ముగ్గురు ఇప్పుడు పూల్ సైడ్ నుంచి వస్తున్నారు కదా. ఇక ఇది వినగానే వీళ్ళు ముగ్గురు అయితే షాక్ లో ఉంటారు. ఇక్కడ సూడో వెంటనే ఏదో ఒకటి కవర్ చేసి వీళ్ళని నలుగురిని అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా వీళ్ళు వెళ్తుంటే మనం ఈకే ఇంకా యామహోచిని చూస్తాం. వీళ్ళిద్దరు ఏదేదో కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళంతా ఇలాగే వెళ్తుంటే వీళ్ళకి ఈచినోసే యొక్క గ్రూప్ అయితే కనిపిస్తుంది. ఇక దీని తర్వాత మనం వీళ్ళ డ్రెస్సింగ్ రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ సాకురాను వదిలిపెట్టి అందరూ పూల్ అవుట్ఫిట్ లోనైతే ఉంటారు. ఇప్పుడు కుషిత అడుగుతుంది నువ్వు ఇలా ఎందుకున్నావు. దీనిపై సాకురా చెప్తుంది నాకు నా బాడీని రివీల్ చేయడం అంటే ఇష్టం లేదు. ఇక దీని తర్వాత మనం ఒక బిల్డింగ్ మీద ఒక అతన్ని అయితే చూస్తాం. ఇతని పేరు వచ్చేసి సోటోమూరో. ఇతను ఇక్కడ బిల్డింగ్ మీద నిలబడి ప్లాన్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళ ప్లాన్ ఏంటంటే అమ్మాయిల చేంజింగ్ రూమ్ లలో వీళ్ళు కెమెరాస్ ని ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారు. ఇక దీని తర్వాత మనం కుషిదాని చూస్తాం. తను అడుగుతూ ఉంటుంది యామహోచి ఎక్కడికి వెళ్ళాడని. దీనిపై ఈకి చెప్తాడు నాకు తెలిసి తను బాత్రూమ్ కి వెళ్ళాడని అనుకుంటున్నాం. ఇక దీని తర్వాత మనం క్లీనర్ డ్రెస్ లో యామహోచిని చూస్తాం. ఇతను ఇక్కడ గర్ల్స్ డ్రెస్సింగ్ రూమ్ బయట తిరుగుతూ ఉంటాడు. ఇక ఇంకో వైపు ఏమో వీళ్ళంతా వాలీబాల్ కోర్ట్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాకురా అంటుంది నాకు వాలీబాల్ అంతగా ఆడరాదు, అందుకే నా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇక దీని తర్వాత ఇంకో వైపు మనం ఇద్దరు అమ్మాయిని చూస్తాం. వీళ్ళిద్దరు చేంజింగ్ రూమ్ వైపు అయితే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ క్లోజ్ చేస్తుందని బోర్డు అయితే రాసుంటుంది. ఇక దీని వల్ల వీళ్ళకి అర్థం అవ్వట్లేదు వీళ్ళు డ్రెస్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలని. ఇంకా ఇచినోసే కూడా నోటీస్ చేస్తుంది చేంజింగ్ రూమ్ దగ్గర చాలా మంది ఉన్నారని. ఇంకా ఇచినోసే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నోటీస్ చేస్తారు చేంజింగ్ రూమ్ దగ్గర చాలా పెద్ద లైన్ ఉందని. ఇప్పుడు వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్దాం అనుకునే లోపే ఈకి వీళ్ళందరిని ఆపేస్తాడు. తనంటాడు మీకు అర్థం అవ్వట్లేదా ఇక్కడ వాలీబాల్ మ్యాచ్ నడుస్తుంది, మీరు మ్యాచ్ మీద ఫోకస్ చేయండి, అదంతా మీకు అవసరం లేదు. ఇంకా ఈచి ఈ బిహేవియర్ ని చూసి అమ్మాయిలంతా భయపడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడే ఉన్న కుషిదా అంటుంది ఆయన కోజీ నీకు ఈచిని చూస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించట్లేదా. సర్లేక దీని తర్వాత మనం సోటోమురాని చూస్తాం. తనంటాడు పని ఎలా నడుస్తుంది యామహోచి. ఇక్కడ యామహోచి అంటూ ఉంటాడు నాకు కెమెరాని ఫిక్స్ చేయడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇంకో వైపు మనం కుషిదాని చూస్తాం. ఇక్కడ తను చాలా సేపు అయితే చూస్తుంది యామహోచి గురించి, కానీ తను ఇంకా రానే రాడు. ఇక దీనిపై ఈకే అంటాడు తను వస్తూ ఉంటాడు అనుకుంటా. ఇది విని కుషిదా అంటుంది నువ్వు నీ ఫ్రెండ్ గురించి పట్టించుకోవా. ఇక ఇది విని ఈకి మనసులో అనుకుంటాడు కుషిదా నా గురించి తప్పుగా ఆలోచిస్తుందా, నేను నా ఫ్రెండ్స్ ని పట్టించుకోనని. తను ఇలాగే ఆలోచిస్తే నేను అనుకునేది ఎలా సాధించగలను. ఇక దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కుషిదా ఈకే యొక్క క్రష్ అని. అంటే తను కుషిదాని ఇష్టపడుతున్నాడు, కానీ మనకు తెలిసినంతగా కుషిదా గురించి ఈకేకి తెలీదు పాపం. సరేక ఇప్పుడు తను వెంటనే సూడోతోటి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉంటాడు. తనంటాడు మన ప్లాన్ ఫ్లాప్ అయ్యేలా ఉంది, అందుకే మనం ఈ మిషన్ ఇక్కడే ఆపేద్దాం. ఇప్పుడు ఈ విషయాన్ని తను వెంటనే సోటోమోరాకి చెప్తాడు. ఇప్పుడు సోటోమోరో యామహోచితో అంటాడు నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో, మనం ఈ ప్లాన్ ఇక్కడే ఆపేద్దాం. ఇక దీని తర్వాత యామహోచి పరిగెత్తుకుంటూ ఇక్కడికైతే వచ్చేస్తాడు. తను కవర్ చేస్తూ ఉంటాడు. బాత్రూమ్ కి వెళ్దామంటే లైన్ చాలా పెద్దగా ఉంది, అందుకే నేను ఎక్కువసేపు అక్కడ ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు తను వచ్చి రాగానే ఈకి ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇంకో వైపు మనం సోటోమురాని చూస్తాం. తను చూస్తూ ఉంటాడు రూయన్ చేంజింగ్ రూమ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ తన బోర్డ్ ని విరక్కొట్టి చేంజింగ్ రూమ్ వైపు అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఈ విషయాన్ని సోటోమురో వెంటనే ఈకి చెప్తాడు. తను చెప్తాడు నువ్వు వెంటనే అక్కడి నుంచి తప్పించుకో, ఎనిమి లోపలికి వచ్చేలా ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఈకి చేంజింగ్ రూమ్ లో నుంచి
బయటకు వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఇంకా ఈ విషయాన్ని వెంటనే సుకోమోటో సోడోకి అయితే చెప్తాడు. ఇక ఇదంతా చూసి సోడో వెంటనే ఏదో ఒక రీజన్ చెప్పి ఇక్కడి నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడే మనం సెక్షన్ బి స్టూడెంట్ అయితే చూస్తాం. తనంటాడు మీరు ఇప్పుడు 5గురే ఉన్నారు, సో మీరు ఇప్పుడు మాతోటి మ్యాచ్ ని ఎలా గెలుస్తారు? దీనిపై సాకురా చెప్తుంది మనం ఈ మ్యాచ్ ని ఇక్కడే ఆపేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. కానీ ఇక్కడ యామహుచి ఫుల్ ఫామ్ లోకి అయితే వచ్చేస్తాడు. తనంటాడు మీరు అసలు బాధపడకండి, నేను ఒక్కనే ఇదంతా చూసుకుంటా. ఇక ఇంకో వైపు మనం సూడోని చూస్తాం. తను రూయన్ ముందు వచ్చి అయితే నిలబడతాడు. తను రూయన్ తో అంటూ ఉంటాడు నీకు ఇక్కడ బోర్డు కనబడట్లేదా, దీనిలో రాస్తుంది లోపలికి వెళ్ళొద్దని. దీనిపై రూయన్ అంటాడు నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే నేను అక్కడికి వెళ్తాను. ఇదంతా చెప్పి రూయన్ యొక్క బాడీ గార్డ్ సూడో ముందరికైతే వచ్చేస్తాడు. ఇంకా అప్పుడే ఇక్కడికి సగాయనాగి వచ్చేస్తుంది. తనంటుంది ఇద్దరు లూజర్స్ ఇక్కడే ఉన్నారా? ఇది విని రూయన్ అంటాడు నిన్నెవరు ఇక్కడికి పిలవలేదు, అందుకే నువ్వు నీ వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఇలాగే సకాయనాగి ఇంకా రూయన్ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఇదే మూమెంట్ లో ప్రెసిడెంట్ కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అంటాడు నాకు తెలుసు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయని, కానీ మీరు ఇది మర్చిపోకండి మీరు ఇప్పుడు స్కూల్లోనే ఉన్నారు. ఇంకా ఇంకో వైపు లోపట్నేమో ఈకి సోటోమోరాకి అయితే కాల్ చేస్తాడు. తను చెప్తూ ఉంటాడు నాకు బయటికి వెళ్ళాలని ఉంది కానీ బయట పెద్ద సీన్ జరుగుతుంది. ఇది విని సోటోమోరా ఆయన కోజిని అయితే హెల్ప్ అడుగుతాడు. ఇంకా ఇక్కడ ఆయన కోజేమో షిజునే యొక్క హెల్ప్ అడుగుతాడు. తనంటాడు నాకు నీ హెల్ప్ కావాలి. ఇక ఇంకో వైపు మనం చూస్తే సూడోనేమో వీళ్ళ ముగ్గురిని ఆపుతూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుతూ ఉంటే సెక్షన్ ఏ స్టూడెంట్ అంటాడు అక్కడ చూడండి షిజునే. ఇది వినగానే రూయన్ కూడా అటు వైపు అయితే చూస్తాడు. ఇంకా రూయన్ కూడా అర్థమైపోతుంది ఈమె అదే అమ్మాయి అని. ఇక దీని తర్వాత మనం షిజునే నుంచి చూస్తాం. ఇక్కడ షిజునే అంటుంది అసలు నేనే ఎందుకు ఇదంతా చేయాలి. ఇంకా కిందనేమో అందరూ షిజునే వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు షిజునే అంటుంది మమ్మల్ని చూడండి మేము సెక్షన్ డి కి సంబంధించిన స్టూడెంట్స్, ఇంకా మమ్మల్ని ఇంకొక విధంగా డిఫెక్టివ్ స్టూడెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా మిగతా క్లాసెస్ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకా క్లాస్ సి స్టూడెంట్స్ లాస్ట్ టైం మమ్మల్ని కావాలనే ఇరికించారు. ఇంకా దానికి థ్యాంక్ యూ, ఎందుకంటే దీని వల్లే నాకు అర్థమైపోయింది మేము సెక్షన్ ఏ లోకి వెళ్ళాలంటే మేము ఎంత కష్టపడాలో అని. సో ఇక్కడ మనం చూసుకుంటే షిజునే తన నోటికి వచ్చింది చెప్తూ ఉంటుంది. దీని వల్ల ఏంటంటే అందరూ తన వైపే చూస్తూ ఉంటారు. ఇంకా ఇదే ఛాన్స్ గా తీసుకొని ఈకి డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు షిజునే అయితే తన స్పీచ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటుంది. తనంటుంది మేము ఇప్పుడు సెక్షన్ డి లోనే ఉన్నాం, కానీ మేము సెక్షన్ ఏ లోకి వెళ్ళడాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా హోరికిత ఇదంతా చెప్పిన తర్వాత చాలా స్టూడెంట్స్ అయితే మోటివేట్ అయిపోతారు. కానీ ఈ విషయం ఒక్కరికైతే అస్సలు నచ్చదు, అదే వాళ్ళ అన్న. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆయన కోజీ అసలు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడని. సో నేను కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళంతా ఆయన కోజీతో కలిసి ఈ ప్లాన్ అంతా చేశారు. ఇక ఆయన కోజీ ఈ ప్లాన్ ఆపుండొచ్చు కానీ ఆపలే, ఎందుకంటే ఆయన కోజీ కనుక వీళ్ళ ముగ్గురు ప్లాన్ ఆపడానికి ట్రై చేస్తాడంటే వీళ్ళు ఏదో ఒక విధంగా ఇంకో ప్లాన్ రెడీ చేస్తారు. అందుకే ఆయన కోజీ వీళ్ళ మిషన్ లో పార్టిసిపేట్ చేశాడు. ఇంకా షిజునేని కూడా హెల్ప్ అడిగాడు. సో మొత్తానికి ఇలా చేయడం వల్లనైతే వీళ్ళ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇక దీని తర్వాత మనం షిజునేని ఇంకా ఆయన కోజీని చూస్తాం. ఇక్కడ షిజునే అంటుంది నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, డ్రెస్సింగ్ రూమ్ లో కెమెరాస్ ని ఫిక్స్ చేశారు, కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఆ వీళ్ళలో ఉన్న మెమరీ కార్డ్ ని తీసేస్తాను. ఇంకా మనకు తెలుస్తుంది పాస్ట్ లో ఆయన కోజీ షిజునేకి ఎందుకే కాల్ చేశాడు. తను షిజునేతో చెప్తాడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి చేంజింగ్ రూమ్ లో కెమెరాస్ ని ఫిక్స్ చేయబోతున్నారు, అందుకే నాకు దీంట్లో నీ హెల్ప్ కావాలి. ఇక ప్రెసెంట్ లో ఆయన కోజీ హోరికతో అంటాడు నువ్వు ఈ రోజుని ఎంజాయ్ చేసావా? దీనిపై షిజునే అంటుంది లేదు. ఇప్పుడు ఆయన కోజీ అంటాడు కొంచెం సేపు అయితే పూల్ క్లోజ్ అవుతుంది. ఇంకా అలానే తను షిజునేని నీటిలోకి అయితే నెట్టేస్తాడు. ఇక దీని తర్వాత ఆయన కోజీ తన్ని బయటికి లాగడానికి తన చైన్ అయితే ఇస్తాడు, కానీ ఇక్కడ షిజునే తన్ని లోపలికి లాగేస్తుంది. ఇప్పుడు షిజునే అంటుంది లెక్క సరిపోయింది. ఇక దీని తర్వాత వీళ్ళంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తుంటే సాకురా ఆయన కోజీ మీదకైతే నీళ్ళని విసిరేస్తుంది. ఇంకా తను సాకురా వైపు చూస్తూ ఉంటే తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత మనం నైట్ షిజునేని అయితే చూస్తాం. తను నార్మల్ గా కూర్చొని ఉంటే ఆయన కోజీ తనకు మెసేజ్ చేస్తాడు. దీనిలో తను షిజునేకి ఈ రోజు దిగిన ఫోటోని అయితే పంపిస్తాడు. దీన్ని చూసి షిజునే చిన్నగా స్మైల్ చేసి అక్కడే పడుకుంటుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఒక కమెంట్ వచ్చింది రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఫస్ట్ అయితే నేను చైన్సో మ్యాన్ ని ఇంకా ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ ని అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక నేను ఈ రెండు యానిమేస్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తానని అయితే చెప్పాను, ఎందుకంటే నేను అలా చెప్పినప్పుడు అలా కంప్లీట్ చేయలేదు. సరే సో ఇప్పుడు ఈ రెండు యానిమేస్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పోలింగ్ అయితే పెడతా. దాంట్లో ఏ యానిమేకి ఎక్కువ ఓట్స్ వస్తాయో దాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ హోప్ నీకు ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను బ్రో. దీనిలో రీజీరోకి ఎక్కువ ఓట్స్ వచ్చాయంటే నేను దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సరేనా? నువ్వు గనుక దీన్ని చూసావంటే కింద కమెంట్ చేయడం మర్చిపోకు. ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.